హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షన్‌లకు రావాల్సిన పెండింగ్ బిల్లులు ఇవే. 12వ పీఆర్‌సీ పే స్కేల్స్ ఐఆర్‌డీఏలపై ముఖ్య ప్రకటన అయితే రావడం జరిగింది. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లు ఎదుర్కొంటున్నటువంటి అతిపెద్ద సమస్యల్లో పెండింగ్ బకాయిలు ఒకటి. ముఖ్యంగా 11వ పీఆర్‌సీకి సంబంధించి బకాయిలు అలాగే ఉద్యోగులకు, పెన్షన్‌లకు తలనొప్పిగా అయితే మారాయి. ఈ బకాయిలు ఒక్కొక్క ఉద్యోగికి డీఏ, బకాయిలు చూసుకున్నట్లయితే వారి బేసిక్‌ని బట్టి 2-4 లాక్స్ వరకైతే ఉన్నాయి. అలాగే గతంలో ఈ బకాయిలను చెల్లించడంలో గత ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనే చెప్పవచ్చు. దీంతో ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్ర నిరాశకైతే గురయ్యారు. గత ప్రభుత్వం ఒక్క డీఏని కూడా చెల్లించకపోవడంతో ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారనమాట. డీఏ బకాయిలు. సో, ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ కూటమి ప్రభుత్వం డీఏలు, ఐఆర్, పీఆర్‌సీ అమలు చేస్తామని, పెండింగ్ బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చింది. దీంతో ఉద్యోగులు, పెన్షనర్లు కొత్త ప్రభుత్వంపై భారీ ఆశలైతే పెట్టుకున్నారు. 12వ పీఆర్‌సీ నివేదిక కోసం ఎదురుచూపులు. ఇక రెండవ అతిపెద్ద అంశమైనటువంటి 12వ పీఆర్‌సీ, 11వ పీఆర్‌సీ గడువు జూలై 2023తోనే ముగిసింది. 12వ పీఆర్‌సీ కోసం అప్పట్లోనే కమిటీ వేసినప్పటికీ నివేదిక రాలేదు. సో, 12వ పీఆర్‌సీ కమిషన్ చైర్మన్ మన్మోహన్ సింగ్ గారు వ్యక్తిగత కారణాల వల్ల పదవి నుంచి తప్పుకోవడం. సో, దీనివల్ల నివేదిక ఆలస్యమైంది. కొన్ని ఉద్యోగ సంఘాలు ఇచ్చిన గడువు పూర్తయినందున విచారణ లేకుండానే పీఆర్‌సీని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. 12వ పీఆర్‌సీ అమలు ఆలస్యమైతే ఉద్యోగులకు, పెన్షన్‌లకు భారీగా నష్టపోతారనైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో, 12వ పీఆర్‌సీ అమలు మరియు జీతాల పెంపు. 12వ పీఆర్‌సీ అమలు చేస్తే అప్పటి వరకు ఉన్నటువంటి డీఏ బేసిక్‌లో కలుస్తుంది. అంతేకాకుండా ఫిట్‌మెంట్ కూడా యాడ్ అవుతుంది. ఈసారి ఫిట్‌మెంట్ 27-30% వరకు ఉండొచ్చని అంచనా. దీనివల్ల ఉద్యోగుల బేసిక్ పే గణనీయంగా 63% వరకు పెరిగే అవకాశం అయితే ఉంది. ఉదాహరణకు రూ. 40,000 బేసిక్ పే ఉన్న ఉద్యోగికి దాదాపుగా రూ. 25,000 పైగా అదనంగా పెరిగే అవకాశం అయితే ఉంది. కొత్త ప్రభుత్వంపై ఉద్యోగ పెన్షన్ల అంచనాలు. ప్రభుత్వం పీఆర్‌సీ అమలును ఆలస్యం చేస్తే ఉద్యోగులు మరియు పెన్షనర్లు భారీగా నష్టపోతారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఐఆర్ ప్రకటిస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఈ మేరకు ఈ ఉద్యోగ సంఘాలతో చర్చలు జరుపుతుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగులు ఆహ్, ఈ మేరకు మేలు చేయాలని అందరూ కోరుకుంటున్నారనమాట. ఈ మేరకు పవన్ కళ్యాణ్ గారి హామీ. ఉద్యోగుల సమస్యలపై స్పందించిన పవన్ కళ్యాణ్ గారు ఉద్యోగులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అన్ని బకాయిలు ఒకేసారి కాకుండా గూడా ఆహ్, ఒకేసారి చెల్లించే పరిస్థితి లేదని, విడతల వారీగా చెల్లిస్తామని తెలిపారు. అంతేకాకుండా సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. దీనికోసం గరిష్టంగా ఒక సంవత్సరం గడువు కోరారు. ఇకపోతే కొత్త ప్రభుత్వం తీసుకున్న చర్యలు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 2 వారాల్లోనే ఉద్యోగులకు సంబంధించి ప్రధాన సమస్యను పరిష్కరించిందనే చెప్పాలి. ఏంటంటే ఉద్యోగ పెన్షన్‌లకు 1 తారీఖున జీతాలు, పెన్షన్‌లు జమ చేసేందుకు చర్యలైతే తీసుకుంది. సో, ఇది గూడా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఒకటి. ఇతర పెండింగ్ బకాయిలు 12వ పీఆర్‌సీతో పాటు ఏపీజీఎల్ఐ రుణాలు, పీఎఫ్, ఎర్న్డ్ లీవ్స్, టీఏ, ట్రావెలింగ్ బిల్స్ వంటివన్నీ కూడా ఇతర బకాయిలు కూడా ఉద్యోగులకు రావాల్సి ఉంది. ఈ బకాయిలు చెల్లించకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు ఐఆర్ ప్రకటించే అవకాశం ఉంది. పీఆర్‌సీ అమలు, ఇతర బకాయిలు చెల్లించే ప్రక్రియ తర్వాత ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఉద్యోగులు, పెన్షనర్లు తమ సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశిస్తున్నారు. కొత్త ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను సానుకూలంగా పరిష్కరిస్తుందని అందరూ ఎదురుచూస్తున్నారు. సో, దీనిలోని ముఖ్య అంశాలు 11 పీఆర్‌సీ అలాగే డీఏ, బకాయిలు ఉద్యోగ పెన్షనర్లకు 4 లక్షల వరకు బకాయిలు ఉన్నాయి. 12వ పీఆర్‌సీ కమిటీ వేసినా సరే నివేదిక ఆలస్యం, ఉద్యోగులు నష్టపోతారనే ఆందోళన. ఫిట్‌మెంట్ 27-30% వరకు ఉండే అవకాశం. జీతాల్లో 63% వరకు పెరుగుదల. కుటుంబ ప్రభుత్వం హామీలు, ఐఆర్, పీఆర్‌సీ అమలు, పెండింగ్ బకాయిల చెల్లింపు ఇవన్నీ కూడా కుటుంబ ప్రభుత్వం ఇచ్చిన హామీలు త్వరగా నెరవేర్చాలని కోరుతున్నారు. పవన్ కళ్యాణ్ హామీ సీపీఎస్ రద్దు, ఓపీఎస్ పునరుద్ధరణ 1 తేదీనే జీతాలు, పెన్షన్లు కుటుంబ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో ఒకటి. ఇతర పెండింగ్ బకాయిలైనటువంటి ఏపీజీఎల్ఐ, పీఎఫ్, ఎర్న్డ్ లీవ్స్, సరెండర్ లీవ్స్, టీఏలు
వీటన్నిటిని గూడా చెల్లించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.